హాయ్ హలో నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి మనకి అతిపెద్ద సమస్య ఒక వ్యవస్థ ఏంటంటే ఇట్స్ ప్రాబ్లమాటిక్ వ్యవస్థ ఏంటంటే భారతదేశంలో డామినేటింగ్ వన్ అనదర్. ఓకే, మనం ఏదో నమ్ముతాము, మనం నమ్మిన దాన్ని మేబీ ఇది కరెక్ట్ అని మనం అనుకుంటాం, కానీ కరెక్ట్ అని అనుకుని మన యొక్క జీవన విధానాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు దీనివల్ల ఎదుటివాడు ఏమి ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా చూడాలి కదండి. అది చూడరు అనమాట. ఎందుకు నేను ఒకటి నమ్మాను, అది మా తాతల ముత్తాతల నుంచి పురాతన కాలం నుంచి వస్తుంది, ఇది నేను దీనికి కట్టుబడి ఉన్నాము అనేటువంటి వ్యవస్థ నుంచి అది తప్పు అంటారు. తప్పు అయినా సరే మేము ఇదే ఫాలో చేస్తామంటారు. అదేంటంటే తప్పు అంటే ఎందుకు ఫాలో అవుతారు అని చాలా చేస్తారు. ఇప్పుడు చాలామందికి స్మోకింగ్ అలవాటు ఉండేది, ఆ పెట్టి మీద రాస్తాడు అదే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తాడు. అది చదువుతాడు. మరి ఆ యొక్క సిగరెట్ పెట్టెల మీద ఆ బొమ్మలు చూస్తే వాంతి వచ్చేసేది. ఆ విధంగా ఈ మొత్తం చాలా వికృతమైనటువంటి పిక్చర్ వేస్తాడు ఆ సిగరెట్ బొమ్మ పెట్టె మీద. అయినా సరే సిగరెట్లు తాగుతూనే ఉన్నారు కదా. మందు తాగే అలవాటు ఉంది, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అందరికీ తెలుసు. అది ఎక్కడ పెడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు, అయినా తాగుతున్నారు కదా. అలాగే వీళ్ళందరూ కూడా ఏమంటారంటే భారతదేశంలో కుల వ్యవస్థ ఉండకూడదు, అన్ని మతాలు సమానమే, అందరూ మనుషులే అని చెప్పడానికి చెప్తారు. బట్ ఆ మైండ్లో నుంచి తీసేయలేకపోతున్నారు కదా. మైండ్లో నుంచి యు ఆర్ అనేబుల్ టు రిమూవ్ దట్. స్టేట్మెంట్ వేరు, చేయటం వేరు. మీకు జ్ఞానం ఉండటం వేరు, దాన్ని పాటించడం వేరు. ఈ రెండు చేయలేకపోతున్నారు కదా అనేది మా యొక్క ప్రధానమైనటువంటి సమస్యని గుర్తించింది భారతదేశంలో. ఓకే, మతాలు అనేవి రిసెప్టివ్గా ఉండాలి, లిబరల్గా ఉండాలి. అదేవిధంగా కులాలు అనేవి రిసెప్టివ్గా ఉండాలి, లిబరల్గా ఉండాలి. అసలు మత కులాలు కాదు, మనిషి అనేవాడు రిసెప్టివ్గానే ఉండాలి, లిబరల్గానే ఉండాలి. ఒక ఉద్యోగం, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాడి కింద ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న వాడికి నువ్వు సరిగా వాడికి భోజనం అన్నా పెట్టాలి, నీ ఎంప్లాయీ నీ కింద పనిచేసేవాడికి భోజనం అన్నా పెట్టాలి. ఇంతకుముందు గతంలో బానిసత్వం ఉండేది, బానిసలు ఉండేవాళ్ళు ఇళ్లలో, పాపం వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు కాదట, వెట్టి చాకరీ చేయించేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు కనుక మనోళ్ళందరూ అక్కడ దుబాయ్ షేకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నానా హింసలు పడుతున్నారు. ఆ దుబాయ్లో ఏంది, వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టారంటే రోజంతా పని చేపిస్తారట, ఇల్లు క్లీన్ చేయించడం ఇదంతా కూడా. వాళ్ళు ఏదో పట్టుకూడు కోసం పోతే అక్కడ చిత్రహింసలు పెడతారు ఆ దుబాయ్కి సంబంధించినటువంటి ఆ ముస్లిం కమ్యూనిటీస్ మొత్తం మీద. ఏది మన ఇండియన్ లేబరర్స్ని. అలాగే నేనేమన్నానంటే మీరు వాళ్ళకి సరిగా జీతాలు ఇచ్చి భోజనం అన్న పెట్టాలి, లేదంటే వాళ్ళని వదిలేయాలి, వాళ్ళని అట్లా వదిలేయాలి, వాళ్ళ తిప్పలాలు పెడతారు. అలాగే వ్యవస్థలో ఉద్యోగస్తులు కూడా మీరు వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేంత వరకు జీతాలన్నీ ఇవ్వాలి. లేదంటే ఇదిగో రేపై నేను నీకు జీతం ఇవ్వలేకపోతున్నాను, నా వ్యవస్థలో నీకు సరిగ్గా నీ కుటుంబ అవసరాలు తీర్చలేకపోతున్నాను, నువ్వు బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలని వాడిని వదిలిపెట్టాను. ఆడు బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటే మనకు కాంపిటీటర్ అవుతాడు. వాడు నేను నా దగ్గర పని చేయాలి, నీకు భోజనం కూడా పెట్టను, ఒక ముద్దేస్తాను తిని పడుకోరని చెప్పి ఇది వెట్టి చాకిరి, బానిసత్వం అనేవాళ్ళు గతంలో. ఓకే, ఇప్పుడు దానికి దీనికి నాకు పెద్ద తేడా కనిపించదు. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఇప్పుడు వీళ్ళ యొక్క మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నా. ఆలోచన విధానమేనండి. నేనేమంటే ఆలోచన విధానంలోనే ఒక చిన్న మార్పు వస్తే సమాజం మారిద్ది, ఒక ఆలోచనలో మార్పు వస్తే సమాజం మారిద్ది. ఇప్పుడు ఈ కొంతమంది ఈ మతాలకు సంబంధించిన కూడా మీరు రిసెప్టివ్గానే ఉండాలి, లిబరల్గానే ఉండాలి. రిసెప్టివ్గా ఉంటే ఏమవుతుందంటే నువ్వు అందరి దగ్గరికి వెళ్తావు, అందరిని వాటేసుకుంటావు, అందరిని ఇంటికి తీసుకెళ్తావు, భోజనం పెడతావు, అరే నువ్వు నేను ఒకటే అంటావు, తీసుకెళ్తావు, నువ్వు ఎలా ఉంటావో వాడిని అలానే ఉంచుతావు, నీ ఇంట్లోకి రానిస్తావు, నీ గడపలోకి రానిస్తావు, నీ కుర్చీలో కూర్చోబెడతావు, నీ మంచం మీద కూర్చోబెడతావు, అంతా చేస్తావు. బికాజ్ యు ఆర్ రిసెప్టివ్. మనుషులందరూ ఒకటైనటువంటి భావన నీలో ఉంది. మనుషులందరూ ఒకటైన భావన ఉన్నప్పుడు నువ్వు రిసెప్టివ్గా ఉంటావు. అప్పుడు నిన్ను వదిలిపెట్టిపోవడం వేరేవాడు. నువ్వు వివక్ష చూపిస్తున్నావు, నువ్వు నేను ఒకటనే భావన ఇస్తున్నావు, నువ్వు నేను ఒకటి కాదనే భావన ఇస్తున్నావు, నువ్వు వేరు నేను వేరు అనేటువంటి భావన ఇస్తున్నావు. ఆ భావన ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాడు వేరే దారి చూసుకుంటాడు. ఎత్తుని వాళ్ళ మత మార్పిడి జరగకూడదు అనేటువంటి అదొక గోల. లేదంటే మీ మతంలోనే ఉంటాము అంటే యు ఆర్ నాట్ రిసెప్టివ్. ఇది ప్రాబ్లం. ఇప్పుడు రాజస్థాన్లో ఒక కాంగ్రెస్ లీడరు ఒక బీజేపీ లీడర్కి జరిగినటువంటి సమస్య ఇది. ఓకే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి మీరందరూ చూసే ఉంటారు. నేను చాలా లేటుగా ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి దీని మీద, ఇప్పటికి చాలా వీడియోలు వచ్చి ఉంటాయి.
నేను ఎందుకు లేట్గా రియాక్ట్ అవుతున్నానంటే నేనేదో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఆ వీడియోలు చేస్తూ నేను చూశాను, కానీ తర్వాత మాట్లాడదామని ఉన్నా. ఓకే, ఇప్పుడు ఇతను కాంగ్రెస్ నాయకుడు, దళిత నాయకుడు అండి. ఇతను బీజేపీ నాయకుడు. ఓకే, ఇతను గుడికి వెళ్ళాడండి. ఇతను గుడికి వెళ్తే ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను శుద్ధి చేశాడు గుడిని. సరే, శుద్ధి చేశాడు, అది ఏదో చెప్పవచ్చు కదా. తర్వాత మీడియా వచ్చింది, మీడియా కనిపెట్టింది శుద్ధి చేసిన సంగతి. సీక్రెట్గా చేస్తే ఇప్పుడు అందరు చేస్తున్నారు సీక్రెట్గా. ఇప్పుడేమో గ్రామీణ ప్రాంతాల్లో దళితులు అగ్రవర్ణాలకు సంబంధించి గుడ్లకు రానివ్వరు కదా. ఇక 100 చెప్పనే ఉండండి, ఇది ఫండమెంటల్ ఫ్యాక్టరీని మనం మాట్లాడాలి. ఫ్యాక్టరీని మనం దాచిపెట్టి మాట్లాడకూడదు. ఓకే, ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంది, గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ వాళ్ళకు అగ్రవర్ణాలకు గుడులు ఉన్నాయి, దళిత కాలనీలో గుడులు ఉంటాయి. దళిత కాలనీలో గుడులకి వెళ్ళాలి తప్ప వీళ్ళు అగ్రవర్ణాల గుడులకు రానివ్వరు కదా, అక్కడ దాకా పోనివ్వరు కదా, అసలు ఆ కాలనీలో కూడా ఎంటర్ అనేవారు కదా. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల వ్యవస్థ ఇంకా ఉంది కదా, మనందరం యాక్సెప్ట్ చేయాల్సిందే దాన్ని. మీరు తిట్టుకున్న ఇది సత్యం. ఓకే, నేనేమన్నానంటే ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను శుద్ధి చేశాడు. శుద్ధి చేసినప్పుడు సైలెంట్గా ఏదో 4 గోడలు మూసేసుకొని ఎవరు చూడకుండా ఏదో నీకు నమ్మకం ఉంది, ఇది అపవిత్రమైన వాడు, దళితుడు అనేవాడు ఒక అపవిత్రమైన వాడు, వీడు వస్తే మలినం అంటుకునేద్దని నీకు నమ్ముతున్నావు. అది నీ గురువులు చెప్పారా, మీ వేదాలు చెప్పినాయా, లేదంటే మీ ఏమంటారు మత గ్రంథాలు చెప్పాయా, లేదంటే నువ్వు స్వతహాగా నమ్ముతున్నావా, లేదంటే నీ కుటుంబ వ్యవస్థ, లేదంటే సమాజాన్ని బట్టి నువ్వు అనుకున్నావా, నీకైతే మైండ్ లేదు ఒకటి ఉంది, దళితుడి గుడిలోకి వస్తే అపవిత్రం అవుతుందని. అనుకున్నప్పుడు అదేదో సీక్రెట్గా 4 గోడల మధ్యలో వేసుకున్నా సరిపోయేది. ఇతను చేసిన పొరపాటు ఏంటంటే డైరెక్ట్ మీడియా వాడు వస్తే మీడియా ముందు మాట్లాడాడండి. ఇతను మీడియా ముందు మాట్లాడి ఎవడెవడు అపవిత్రమైన వాళ్ళందరూ మా గుళ్ళకి వస్తున్నారు, అందుకని నేను శుద్ధి చేశానని చెప్పి డైరెక్ట్గా మీడియాకి చెప్పాడు ఈయన. ఓకే, పోనీ ఇతనైనా కామన్ మ్యాన్, కాంగ్రెస్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇతను రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్, కామన్ మ్యాన్ కాదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ లీడర్ ఆఫ్ అపోజిషనో, తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ ఎంత లీడర్ ఆఫ్ అపోజిషనో, ఆ స్థాయి స్టేచర్ కలిగిన పెద్ద నాయకుడు ఇతను. ఎవరు? తికరాం జూలి. ఇతని పేరు తికరాం జూలి. ఈ తికరాం జూలి అంత పెద్ద వ్యవస్థ కలిగిన వాడు, చాలా పెద్ద నాయకుడు, ముఖ్యమంత్రి తర్వాతే కదా లీడర్ ఆఫ్ అపోజిషన్. అంత పెద్ద వ్యక్తి గుడికి వెళ్తే ఇతను వెళ్ళి శుద్ధి చేశాడు. శుద్ధి చేసి అంటాడు ఎవడెవడో అపవిత్రమైన వాళ్ళందరూ మా గుడికి వస్తున్నారు, అందుకని నేను శుద్ధి చేశానని చెప్పాడు. ఓకే, చూడండి, నేను చూపిస్తాను అతను ఏమన్నాడో చూడండి ఒకసారి. ఇది చూడండి, వినండి అతను ఏం చెప్పాడు చెప్తా. మందిరం పవిత్ర మక్కరు. సరే, ఇప్పుడు చూసారుగా గుడిని ఎట్లా స్ప్రింకిల్ చేశాడు. ఎందుకు? అతను కాంగ్రెస్ నాయకుడు వచ్చి పోయాడని చెప్పి ఒక దళిత నాయకుడు గుడికి వచ్చిపోయాడని ఈయన గుడిలోకి వచ్చి మొత్తం స్ప్రింకిల్ చేసిపోయాడండి. చెత్త చేసే సైలెంట్గా ఉండొచ్చు కదా. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు వినండి. ये भगवान श्री राम का मंदिर है, इनके चरणों में मैंने भी गंगाजल छिड़का, गंगाजल से पवित्र क्यों? पवित्र लोग आ गए. कांग्रेस के नेता చూసారా, ఇది శ్రీరామ్ మందిరము, ఈ శ్రీరామ్ మందిరాన్ని మీరు పవిత్రంగా ఉంచాలి, ఎవడెవడో అపవిత్రమైన గుడికి వస్తున్నాడు అని చెప్పేసి ఆ మాట అన్నాడు. సరే, తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఏమని? నేను ఆ మాట అనలేదు, దళితుడి కాంటెక్స్ట్లో అనలేదు, కాంగ్రెస్ వాళ్ళు గుడుల్ని నాశనం చేశారు, అతను కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ అపవిత్రమైన వాళ్ళు, ఆ కాంటెక్స్తో నేను అన్నానని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈయన. ఆయన ప్రజలు కన్విన్స్ అవ్వలేదు. మీరు జాగ్రత్తగా ఉండాలి కదా రాజకీయ నాయకులు, మీరు నీ ఇచ్చిన స్టేట్మెంట్ కన్విన్స్ అవ్వలా. ఎవరు? ప్రజల తర్వాత సంగతి. ఫస్ట్ బీజేపీ అధిష్టానమే కన్విన్స్ అవ్వాలా. బీజేపీ అధిష్టానం ఇతన్ని సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. బీజేపీ అధిష్టానం ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అంటే ఇతను ఏం చేశాడనేది బీజేపీకే అర్థమైంది కదా. అర్థమైతేనే కదా ఇతను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అది వ్యవస్థ. నేనేమన్నానంటే ఈ వ్యవస్థలో మన ఆలోచన విధానం అనేది మారకుండా మళ్ళీ సరే ఇదంతా ఏందంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు జనరల్గా ఏమనిపించింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకుడికి ఏమనిపించింది,
ఓకే, ఇప్పుడు ఇతనికి ఏమనిపించింది, ఇదేంద్రా బాయ్, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ని, ఇంత పెద్ద వ్యవస్థకి ముఖ్యమంత్రి తర్వాత నేనే అపోజిషన్ నాయకుడిని, కేవలం నేను దళితుడిని అని చెప్పేసి ఇతను వీళ్ళు గుడుళ్ళు శుద్ధి చేస్తే ఇంక నేను ఎక్కడికి పోవాలి? సరే, ఇది తట్టుకోలేక మత మార్పిడి జరిగితే అదొక పెద్ద గొడవ, అది పెద్ద గొడవ వస్తుంది. అది అది మత మార్పిళ్ళు అని చెప్పేసి అదొక పెద్ద ఉద్యమం నడుస్తుంది భారతదేశంలో. మత మార్పిళ్ళు చేస్తున్నారు అని, అదేని ఇదేని, అదొక పెద్ద హెరాస్మెంట్. ఈ హెరాస్మెంట్, గుడికి వస్తే ఈ హెరాస్మెంట్, గుడికి రాకపోతే ఇంకొక హెరాస్మెంట్, వేరే గుడికి వెళ్తే అదొక హెరాస్మెంట్. ఏందండి ఇదంతా కూడా? ఏంటంటే ఈ భారతదేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకనేవరా భారతదేశంలో అనేది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. మీ ఇవన్నీ మాట్లాడితే నాకు చాలామంది మెయిల్ పెడుతున్నారు, రమేష్ అన్న నువ్వు దయచేసి మాట్లాడగాక, రమేష్ అన్న నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు మాట్లాడగాక ఇవన్నీ, పాస్టర్ ప్రవీణ్ సార్ గతి పెట్టింది నీకని చెప్పి నాకు మెయిల్ పెట్టారు చాలామంది. సార్ నేనేమన్నానంటే, నేనేం తప్పు మాట్లాడతలేదు కదా, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారని ఇంకా నాకు ఆ మానవత్వం మీద, మానవత్వం కలిగిన మనుషులు ఉంటారని నేనైతే నమ్ముతున్నా. మోరోవర్ పాస్టర్ ప్రవీణ్ గారిని యాక్సిడెంట్ మర్డర్ అనేది అది పోలీసులు యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేశారు. సార్ నాకు ఏదో